డ్రగ్స్ కేసులో సినీ నటి చార్మి విచారణ జరుగుతోంది. ఎక్సైజ్ ఆఫీసులోని 5వ అంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయంలో 2 గంటలుగా చార్మి విచారణ కొనసాగుతోంది. షూటింగ్ లొకేషన్ నుంచి నేరుగా విచారణకు హాజరైన చార్మి బౌన్సర్లను వెంటేసుకుని సిట్ ఆఫీస్కొచ్చారు. చార్మితో పాటు వచ్చిన బౌన్సర్లను బయటే నిలిపివేశారు పోలీసులు. చార్మిని సాక్షిగా మాత్రమే పిలిచామని చెబుతున్న సిట్ అధికారులు ఆ మేరకు క్వశ్చనైర్ కూడా సిద్ధం చేశారు. కెల్విన్తో సంబంధాలతో పాటుగా సినీ పరిశ్రమలో డ్రగ్స్ ఎవరెవరు వాడుతున్నారు అనే దానిపై చార్మిని విచారిస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న చార్మి సిట్ అధికారులు సంధించే ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చార్మిని విచారించేందుకు సిట్ అనుమతిచ్చింది. మరికొన్ని వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందని భావిస్తే రేపు కూడా పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించే విషయంలో మాత్రం చార్మి అనుమానాలు వ్యక్తం చేయడంతో న్యాయస్థానం సూచనల మేరకు ఆమె అనుమతిస్తేనే రక్త నమూనాలను సేకరిస్తారు. డ్రగ్స్ కేసులో సినీ నటి చార్మి విచారణ జరుగుతోంది. ఎక్సైజ్ ఆఫీసులోని 5వ అంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయంలో 2 గంటలుగా చార్మి విచారణ కొనసాగుతోంది. షూటింగ్ లొకేషన్ నుంచి నేరుగా విచారణకు హాజరైన చార్మి బౌన్సర్లను వెంట పెట్టుకుని సిట్ ఆఫీస్కొచ్చారు. చార్మితో పాటు వచ్చిన బౌన్సర్లను బయటే నిలిపివేశారు పోలీసులు. చార్మిని సాక్షిగా మాత్రమే పిలిచామని చెబుతున్న సిట్ అధికారులు ఆ మేరకు క్వశ్చనైర్ కూడా సిద్ధం చేశారు. కెల్విన్తో సంబంధాలతో పాటుగా సినీ పరిశ్రమలో డ్రగ్స్ ఎవరెవరు వాడుతున్నారు అనే దానిపై చార్మిని విచారిస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్న చార్మి సిట్ అధికారులు సంధించే ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చార్మిని విచారించడానికి సిట్ కు అనుమతినిచ్చింది హైకోర్టు. మరికొన్ని వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందని భావిస్తే రేపు కూడా పిలిచే అవకాశం ఉంది. బ్లడ్ శాంపిల్స్ సేకరించే విషయంలో చార్మి అనుమానాలు వ్యక్తం చేయడంతో న్యాయస్థానం సూచనల మేరకు ఆమె అనుమతిస్తేనే రక్త నమూనాలను సేకరిస్తారు. చార్మి సిట్ విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా కొలీగ్ దేవి అందిస్తారు. దేవి, చెప్పండి, చార్మిని సిట్ అధికారులు ఏ అంశాలపై ప్రశ్నించే అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి? అలాగే మనం ఆమె వచ్చిన టైంలో చూసాం, ఫుల్ క్రౌడ్ కనిపించింది సిట్ కార్యాలయం దగ్గర. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? టాలీవుడ్ ని టారెత్తిస్తున్నటువంటి డ్రగ్స్ లింకులపై సిట్ విచారణ 7వ రోజుకు చేరుకుంది. డే 1 పూరి జగన్నాథ్, డే 2 శామ్కి నాయుడు, డే 3 సుబ్బరాజు, డే 4 తరుణ్, డే 5 నవదీప్, అలాగే డే 6 చిన్న, ఈరోజు డే 7 చార్మి కౌర్. ప్రస్తుతం ఈరోజు ఉదయం 10 గంటలకు డైరెక్ట్గా షూటింగ్ నుంచి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. 4 బౌన్సర్లతో ఆమె లోపలికి వెళుతూనే మీడియాకు అభివాదం చేశారు చార్మి కౌర్. మనం ప్రస్తుతం చూస్తున్నాము సిట్ విచారణ కొంత స్పీడప్ కనిపిస్తూ ఉంది. అంటే ముఖ్యంగా ఈ కేసు చూస్తే కనుక ప్రతిభ, మనం ఇక్కడ ఒక స్పష్టంగా ఒకటి అర్థం చేసుకోవచ్చు. చట్టానికి అందరూ సమానమే, చట్టానికి ఎవరు అతీతులు కారు, చట్టానికి లోబడే ఉండాలి, చట్టం తన పని తాను చేసిపోతుంది అనేది ఇక స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకోసమంటే వాళ్ళు సెలబ్రిటీలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, చట్టం ముందు అందరూ సమానమే, ప్రాథమిక విచారణకు అందరూ హాజరవ్వాల్సిందే అన్న విషయం చార్మి కౌర్ విషయంలో మనకు స్పష్టంగా తెలుస్తోంది. సిట్ విచారణకు సంబంధించి గతంలో ఎవరైతే సినీ నటులు నోటీసులు అందుకున్నారో వారు సిట్ విచారణకు హాజరయ్యారు. కానీ ఇక్కడ చార్మి విషయానికి వచ్చేసరికి కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకోసమంటే ఆమె కొంత టెన్షన్ పడ్డారో, భయపడ్డారో, లేకపోతే కొంత అభద్రతా భావానికి గురయ్యారో తెలియదు. కానీ
సిఆర్పిసి సెక్షన్ 161 ప్రకారము ఆమెకు సిట్ విచారణకు హాజరు కావాలని 26వ తేదీన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఆమెకు నోటీసులు అందుకుంది. అయితే ఏదైతే విచారణ తేదీ దగ్గర పడే సమయంలో సోమవారం రోజున మరి ఆర్టికల్ 20 నుంచి అలాగే సబ్సెక్షన్ 3 ప్రకారం ఆమె కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో తన స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. సిట్ విచారణ అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో సిట్ అఫీషియల్స్ చేసేటువంటి విచారణ మీద తనకు అభ్యంతరాలు ఉన్నాయని, అలాగే తన గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చానని, అవివాహితనని, అన్మ్యారీడ్ కాబట్టి నాకు కొంత సిట్ విచారణకు సంబంధించి కొంత అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి ఆమె హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. నిన్న 3 గంటల వరకు కూడా చార్మి సిట్ కార్యాలయానికి వస్తారా లేదంటే సిట్ అధికారులు ఆమె ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేస్తారా, విచారణ చేస్తారా అనే దాని మీద ఒక సందిగ్ధత, ఒక ఉత్కంఠత, ఒక సస్పెన్స్ అయితే కొనసాగింది. అయితే కోర్టు తీర్పిచ్చింది. ఆమె సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె అభిష్టం మేరకే ఎవరైతే ఉన్నారో లేడీ హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో శ్రీలత అలాగే రేణుక విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఇక్కడ లోపల విచారణ కొనసాగుతోంది. ఈ రోజు 10 గంటలకు ప్రారంభమైంది. లోపల మరి ప్రత్యేకమైన ప్రశ్నావళిని సంధించి మరి ఆమెకి లోపల విచారణ సాగుతోంది. మనం చూస్తే గనక ఒకసారి చార్మి ప్రొఫైల్ ని చూస్తే కనుక ఆమె 1987లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో బాంబేలో పంజాబీ కుటుంబంలో జన్మించింది. 13 ఏళ్ల ప్రాయంలోనే ఆమె ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా ఒక హిందీ సినిమాలో 200 రూపాయల రెమ్యునరేషన్ తో ఆమె కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 2001లో ఆమె శ్రీ ఆంజనేయ సినిమా ద్వారా ఆమెకు కొంత రికగ్నైజేషన్ వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. చక్రం అలాగే రాఖీ, మాస్ అనేక చిత్రాల ద్వారా ఆమె ఫేమస్ అయింది. అయితే మనం ముఖ్యంగా చార్మి విషయానికి వచ్చేసరికి మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. చార్మి కౌర్ మీద ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆ రోజున చార్మి కౌర్ తండ్రి ఎవరైతే ఉన్నారో దిలీప్ సింగ్ కౌర్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తన కూతుర్ని చాలా క్రమశిక్షణగా పెంచడం జరిగింది. ఎలాంటి అక్రమ కేసుల్లో నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు. ఆమె కనుక ఇలాంటి అక్రమ కేసుల్లో సంబంధం ఉంటే గనక ఇంతకాలం సినీ ఇండస్ట్రీలో కొనసాగేదే కాదు. అనవసరంగా తన కూతుర్ని బదనాం చేయడానికి ఓ వర్గం మీడియా ప్రయత్నిస్తోందని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంత భావోద్వేగానికి కూడా గురవడం జరిగింది. అలాగే చార్మి కూడా పెద్ద ఎత్తున మీడియా మీద మండిపట్టడం జరిగింది. అంటే కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం మాత్రమే, టీఆర్పీ ట్యామ్ రేటింగ్స్ పెంచుకోవడం కోసం మాత్రమే నా పేరు యూజ్ చేస్తున్నారు, ఈ డ్రగ్స్ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా చెప్తున్నారు. కెల్విన్ అనే ఒక డ్రగ్ డీలర్ దొరకడం ద్వారా అతని మొబైల్ కాల్ డేటా ఏదైతే ఉందో అందులో సినీ పరిశ్రమకు చెందినటువంటి కొంతమంది కాల్ లిస్ట్ ఉంది, అలాగే వాట్సాప్ చాట్స్ ఉన్నాయి. దాని నిమిత్తమే వీళ్ళని కేవలం సస్పీషియస్ గా చూస్తూ అనుమానితులుగా పిలిచి సాక్షులుగా విచారిస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరిని కూడా అక్యూజ్డ్ గా మాత్రం పరిగణించట్లేదని మొదటి నుంచి స్పష్టంగా తెలుస్తుంది. మనం పూరి జగన్నాథ్ విచారణ సమయంలో కూడా మనం చూసాము. చాలా వాళ్ళు సెటిల్డ్ గా, చాలా కూల్ గా, చాలా కాన్ఫిడెంట్ గా లోపలికి వెళ్లారు. వెళ్లేటప్పుడు కూడా మీడియాకు చెప్పడం జరిగింది, మా నిజాయితీని నిరూపించుకుంటాం, సిట్ కి అన్ని విధాలుగా సహకరిస్తాము అని చెప్పేసి. ఆ తర్వాత మనము తరుణ్ కూడా చూసాము. తరుణ్ కూడా అందరూ సంయమనం పాటించాలి, నా నిజాయితీని నిరూపించుకుంటానని వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ కానీ దేనికైనా సరే సిట్ విచారణకు సహకరించారు. తర్వాత అంతే బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పిలిస్తే సిట్ విచారణకు మేము సహకరిస్తామని చెప్పారు. కానీ చార్మి కౌర్ విషయానికి వస్తే అనేక రకాలైన ఊహాగానాలు వినపడుతున్నాయి. అంటే విచారణ ఎదుర్కొన్నటువంటి నటీనటుల తర్వాత వచ్చిన చార్మి ఎందుకు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది? అలాగే ప్రభుత్వం తరపున ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తరపున హైకోర్టులో ఏదైతే వాదనలు వినిపించారో ఆ లాయర్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే తప్పును కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తారో వాళ్ళు మాత్రమే విచారణ అపోజ్ చేస్తారు, ఆ శాంపిల్స్ ఇవ్వము అని చెప్తారు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ చాలా రకాలైన ఊహాగానాలు ఉన్నాయి. కెల్విన్ కాల్ డేటాలో ఒక 1000కి పైగా మెసేజెస్ చార్మికి సంబంధించినటువంటి కాన్వర్జేషన్ ని బేస్ చేసుకున్నారు. లోపల ప్రత్యేక ప్రశ్నావళి అనేది సిద్ధం చేసుకున్నారు. మనం డే 1 చూసాము పూరి జగన్నాథ్ ని ఏ విధంగా అసలు మీకు ఒక సాధారణమైన క్వశ్చనీర్ అంటే దీన్ని 3 సెషన్స్ గా బైఫర్కేట్ చేశారు. 4 హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైయర్ అఫీషియల్స్ 4 కలిసి ఉదయం నుంచి 1 గంట వరకు, అలాగే లంచ్ బ్రేక్ తర్వాత ఒక ఆఫీసర్, అలాగే స్నాక్స్ తర్వాత ఇంకొక ఆఫీసర్, ఇలా 13 గంటల పాటు సుదీర్ఘమైన విచారణ అయితే కొనసాగింది. అయితే మొదటి సెషన్ అంతా కూడా
పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాలు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, అలాగే మీరు సినిమాలు లేని టైంలో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు, వీకెండ్ డేస్ ఎవరిని కలుస్తూ ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఎవరు, అలాగే మీ పార్టీస్ ఏంటి, ఇలాంటి ఒక సాధారణమైన ప్రశ్నావళిని సంధిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత కొంత ఇండెప్త్ గా వెళ్తున్నారు. ఇండెప్త్ గా వెళ్ళినప్పుడు కెల్విన్ ఎవరు, అసలు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి వివరాలను అడిగినప్పుడు కెల్విన్ ఎవరు అని మాకు తెలియదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏదైనా సరే ఒక వ్యక్తిని కానీ లేదంటే ఒక చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నా, చట్టపరమైన విచారణ జరపాలన్నా ప్రాథమికమైనటువంటి సాక్ష్యాలు చాలా అవసరం. ముఖ్యంగా సిట్ అధికారులు ప్రాథమిక సాక్ష్యాలన్నింటినీ కూడా సేకరించారు కాబట్టి వాళ్ళ దగ్గర టెక్నికల్ ఎవిడెన్సెస్ అనేవి దగ్గర పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ టాలీవుడ్ కి సంబంధించి సెల్ఫీ గోల్ జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే సెల్ఫ్ గోల్ అయ్యారు. అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కెల్విన్ అనేవాడు చాలా పగడ్బందీగా వ్యవహరించాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ప్రతి టాలీవుడ్ యాక్ట్రెస్ తో ఒక సెల్ఫీని దిగాడు. అయితే వాళ్ళు సహజంగానే బుకాయించవచ్చు, మేము సెలబ్రిటీలం కాబట్టి మాతో ఎవరైనా కూడా సెల్ఫీలు దిగొచ్చు, మా ఫోన్ నెంబర్లు ఎవరి దగ్గరైనా ఉండొచ్చు, దాన్ని పట్టుకొని మమ్మల్ని అనుమానితులుగా ప్రశ్నించడాన్ని మేము ఏ విధంగా తీసుకోవచ్చని. కానీ ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్, కీ రోల్ పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ సెల్ఫీ దిగినప్పుడు దాని మీద డేటు, టైమింగ్, దాని ముందు కాన్వర్జేషన్స్, వాట్సాప్ కాన్వర్జేషన్స్ కానీ ఫోన్ కాల్స్ కానీ వీటన్నిటిని టెక్నికల్ ఎవిడెన్సెస్ దగ్గర పెట్టుకొని సిట్ అధికారులు ప్రశ్నించేటప్పుడు వాళ్ళు తడబడడం జరుగుతోంది, వాళ్ళు ఒప్పుకోవడం జరుగుతోంది. అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి ముందస్తు ప్రిపరేషన్ లేకుండా సిట్ అధికారులు మాత్రం వీళ్ళేం సామాన్యమైన వ్యక్తులు కాదు. మనం చూస్తున్నాము మోస్ట్ ఇన్స్పైరబుల్ సెక్టార్ మాధ్యమంలో ఉన్నారు. అంటే అది సినిమా. ఈ సినిమాలో వీళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో వాళ్ళని ప్రశ్నించేటప్పుడు ఖచ్చితంగా ఒక ఎవిడెన్స్ తోనే వీళ్ళు వెళ్తున్నారు. డేటా మైనింగ్ అనేటువంటి ఒక టెక్నికల్ ఎవిడెన్స్ తోనే వీళ్ళు విచారణ కొనసాగుతుంది. దాదాపు చార్మి విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నానికి అసలు లోపల ఎటువంటి ప్రశ్నావళి సంధించారు, ఏం చెప్తుంది చార్మి, ముఖ్యంగా చార్మి రోల్ అనేది ఇక్కడ చాలా కీలకంగా మారుతుంది. చాలా సస్పీషియస్ గా అనేక రకాలైన ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, స్టూడియో.